నరసింహారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. నరసింహారెడ్డి గారు, పీపుల్స్ వార్ అన్న మావోయిస్ట్ పార్టీ అన్న నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకంటే నేను అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని అవ్వడం, నక్సల్ బరి పుట్టిన వెస్ట్ బెంగాల్ మా ఫాదర్ది అవ్వడం, శ్రీకాకుళం ఉద్యమం బరి ఎక్కడుందో ఆ ప్రాంతం నేను పుట్టి పెరగడంతో ఆ ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల ఆ పార్టీ మీద నాకు కొంచెం అభిమానం ఎక్కువ. ఎందుకంటే ప్రజల కోసం నిరంతరం కుటుంబాలను త్యాగాలు చేసి అడవుల్లో ఉన్న వ్యక్తులు అన్నలు. అటువంటి అన్నలు మీద ఉన్న గౌరవం ఇప్పటికీ అలా కొనసాగుతుంది. కానీ ఇటీవల కాలంలో ప్రజల్లో ఒక అపోహ వస్తుంది. అడవుల్లోకి వెళ్ళిన వారు ఎందుకు వస్తున్నారు వెనక్కి? ఈ మధ్యకాలంలో తీసుకుంటే కొన్ని వేల మంది ఉన్న అన్నలు వందల సాకి పడిపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, మరి కొంతమంది ఏదో వేరే వ్యాపారం చేయడం చేస్తున్నారు. అంటే ప్రజల్లో అపోహలు అనేటికి కారణాలు ఎందుకు అనుకుంటున్నారు? అంతేకాకుండా మీ వరకు తీసుకుంటే మీరు తుపాకీ పట్టుకుని అడవులకు వెళ్ళిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో అంటే పోలీసులు మీకు టార్గెట్ కాకపోయినా రాజ్యంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు, వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో తుపాకీ పట్టుకుని అడవులోకి వెళ్ళాల్సి వచ్చింది, దానికి ప్రేరణ ఎవరు? ముందుగా నేను ఐ డ్రీమ్ పాఠకులందరికీ కూడా నా నమస్కారాలు చెప్తున్నాను. నేను 30 సంవత్సరాల క్రితం ఆనాటి పార్టీ సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లోపల నేను చేరిన 1984లో. నేను చేరడానికి సంబంధించింది నా పైన వ్యక్తిగతంగా ఎలాంటి అణచివేతలు కానీ లేదా ఎలాంటి ఇబ్బందులు కానీ నాకు ఆ రోజు ఏమీ లేవు. నాకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ప్రగా టూల్స్ లోపల జాబ్ రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి లోపల నేను ఆ రోజు వెళ్ళినా. నేను నా బ్యాక్గ్రౌండ్కి వస్తే మాది పూర్ క్లాస్ క్యాస్ట్ రెడ్డి అయినప్పటికీ వర్గరీత్యా పూర్ క్లాస్ మాది. నేను గ్రామంలో చదువుకున్నప్పుడే హేతుబద్ధంగా ఉండేటోడిని, సాహిత్యం చదివేటోడిని. నేను సాహిత్యం, అన్ని రకాల సాహిత్యం. నా సాహిత్యం లోపల నేను గీతా మకరందం చదివిన, భగవద్గీతకు సంబంధించిన 100 పేజీలు ఉన్న వాటిని చదివిన, వాటితో పాటుగా అనేకమైన అభ్యుదయ సాహిత్యం ఏదైతుందో ఆ సాహిత్యం కూడా నేను 10th బిఫోరు నేను అవన్నీ స్టడీ చేసుకుంటున్నాను. నేను ఒక స్టడీ కాదు, క్లాస్ లోపల కూడా నేను యావరేజ్ స్టూడెంట్ని. నేను చదివేవాడిని, ఆటలాడేవాడిని, పాట పాడేవాడిని. అన్ని యాక్టివిటీస్ లోపల గ్రామంలో ఉన్నప్పుడు నాకు ఉండేది. అది కులం రెడ్డి కులం అయినప్పటికీ రెడ్డి క్యాస్ట్ వరకే నేను అక్కడ లిమిట్ అయ్యి లేను. నేను అన్ని కులాల లోపల కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉంటుండి. చిన్నప్పటి నుంచే నాకు ఒక హేతుబద్ధ జ్ఞానం అనేది అది డెవలప్ అయిన పరిస్థితి ఒకటి ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన, ఐటీఐ చేసిన, అప్రెంటిస్షిప్ చేసిన, వివిధ ఫ్యాక్టరీ లోపల వర్కర్గా కూడా పనిచేసిన. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా వివిధ లైబ్రరీస్ పోయి లైబ్రరీ లోపల కంటిన్యూ చదివేటోడు. నేను ఈ పరిస్థితి లోపలనే నాకు సిపిఎంఎల్ పీపుల్స్ వార్కి సంబంధించిన ఆర్గనైజర్స్ తోటి ఆ రోజు సైఫాబాద్ కాలేజీ, పాలిటెక్నిక్, ఇందులో రాడికల్ సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువ జరిగేవి. వాళ్ళతోటి నాకు పరిచయం ఏర్పడి అక్కడి నుంచి నేను సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లోపల నేను జాయిన్ అయినా. నేను పోవడానికి కారణం వచ్చినప్పుడు నా పైన ఎలాంటి ఒత్తిడి కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ఆ రోజున్న సమాజాన్ని నేను అర్థం చేసుకొని ఈ సమాజం లోపల అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, వీటన్నిటికీ పరిష్కారం ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి, సమాజం తీసుకురావాలి అనే దాంతో పోయింది తప్ప నాకు వేరే ఇంకెలాంటివి కూడా లేవు.
యాక్చువల్గా చెప్పాలనంటే ఒకప్పుడు నేను జనతా పార్టీని ఇష్టపడ్డాను. నేను ఇందిరాగాంధీ ఫాసిస్ట్ నియంతృత్వం కొనసాగించిన పీరియడ్లో 77 లోపటినే నేను జనతా పార్టీ సపోర్ట్ చేసిన, జయప్రకాష్ నారాయణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన. నేను ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి అంటే కూడా నాకు కొంత ఇష్టమే ఉండే ఆ రోజు. ఆ తర్వాత జనతా పార్టీ పరిపాలన కూడా నేను చూసిన. నేను ఆ పరిపాలన లోపల కూడా ఎలాంటి కూడా ఏమీ లేదని కూడా నేను అర్థం చేసుకున్నా. ఆ పరిస్థితి లోపల నేను సిపిఎంఎల్ పీపుల్స్ వార్ లోపల ఆ రోజు నేను జాయిన్ అయినా. నేను జాయిన్ అయ్యడానికి సంబంధించి వస్తే ఒకప్పుడు నేను చాలా బక్కగా ఉంటుంది. నేను ఫిట్ కాను, పీపుల్స్ వార్ పార్టీ లోపల నేను ఫిట్ కాను. నక్సలైట్లు రోజు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుస్తారు, చాలా గట్టిగా ఉండవలసి వస్తుంది అనేది ఏదైతుందో అది ఉండే. రకరకాల తప్పుడు అభిప్రాయాలు కూడా నక్సలైట్ల పైన నాకు ఆ రోజు ఉండే. కానీ కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పిన దాన్ని బట్టి నేను కాన్ఫిడెన్స్ తోటి నేను పోయినా. యాక్చువల్గా నేను పోయిన తర్వాత నేను బక్కగా ఉన్నప్పటికీ, నాకు ఆ రోజు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా నేను అసలు నేను ఊహించని విధంగా నేను చాలా నడిచింది. నేను For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.